హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. హైదరాబాద్లో జరుగుతున్న విజ్ఞాన్ వైభవ్ అనే ఒక ఎగ్జిబిషన్లో డిఆర్డిఓ 3 హైపర్సానిక్ గ్లైడ్ వెహికల్స్ని ప్రదర్శించింది. LRASHM లాంగ్ రేంజ్ యాంటీషిప్ మిసైల్, BM-04 ప్రాజెక్ట్ ధ్వని. ఈ హైపర్సానిక్ మిసైల్స్ అనేవి నెక్స్ట్ జనరేషన్ స్ట్రైక్ వెపన్స్. అడ్వాన్స్ అవుతూ వస్తున్న ఎయిర్ డిఫెన్స్, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఓడించడానికి స్ట్రాంగ్ మిలిటరీ పవర్స్ ఎంచుకున్న దారి ఇది. ఈ వెపన్స్తో మాది ఒక శక్తివంతమైన మిలిటరీ, మా జోలికి వస్తే అంత మంచిగా ఉండదని పవర్ని చూపించడానికి సింబల్గా మారాయి. రష్యా అయితే జిర్కాన్, కింజాల్, ఒరెస్నిక్ లాంటి మిసైల్స్ని యుక్రెయిన్పై వాడి మా దగ్గర హైపర్సానిక్ మిసైల్స్ సిద్ధంగా ఉన్నాయని వెస్టర్న్ కంట్రీస్ని బెదిరిస్తుంది. ఇంకో పక్క చైనా DF-17 లాంటి హైపర్సానిక్ మిసైల్స్ని మోహరించి కంప్యూటర్ సిమ్యులేషన్స్లో మా హైపర్సానిక్ మిసైల్స్ ఈ విధంగా మీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ని నాశనం చేయగలవని అమెరికాకు చూపించి వార్నింగ్ ఇస్తుంది. అయితే అమెరికా, ఇండియా, ఇంకొన్ని స్ట్రాంగ్ మిలిటరీస్ కూడా హైపర్సానిక్ రేస్లోనే ఉన్నాయి. ఈ టైంలోనే ఇండియా కొన్ని నెలల క్రితమే ఒక హైపర్సానిక్ మిసైల్ని టెస్ట్ చేసి డెవలప్మెంట్లో ఉన్న మరో 2 వెపన్స్ని కూడా బయటపెట్టింది. ఈ హైపర్సానిక్ మిసైల్స్లో హైపర్సానిక్ క్రూజ్ మిసైల్స్, గ్లైడ్ వెహికల్స్ అని 2 రకాలు ఉన్నాయి. కానీ క్రూజ్ మిసైల్స్కి కావాల్సిన స్క్రామ్జెట్ ఇంజన్స్ని డెవలప్ చేయడమే చాలా కష్టం. రష్యా మాత్రమే జిర్కాన్ని రెడీ చేసింది. అయితే మిగిలిన దేశాలు గ్లైడ్ వెహికల్స్ని ముందు మోహరిస్తున్నాయి. బలిస్టిక్ మిసైల్స్ ఒక ఫిక్స్డ్ పారాబోలా రూట్లో వెళ్ళి స్పేస్ నుండి తిరిగి అట్మాస్ఫియర్లోకి వచ్చేటప్పుడు రీఎంట్రీ వెహికల్ని వదులుతాయి. అది గ్రావిటీ వల్ల హైపర్సానిక్ అంటే మ్యాక్ 5 లేదా గంటకి మినిమం 6250 కిలోమీటర్ల వేగంతో కిందకి పడుతుంది. అయితే గత కొన్ని సంవత్సరాల్లో మెనోరబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ కూడా వచ్చింది. అగ్ని ప్రైమ్, ప్రళయలో కూడా ఇలాంటి టెక్నాలజీ ఉంది. చివరిలో కాకుండా మధ్యలోనే అట్మాస్ఫియర్లోకి వచ్చి డైరెక్ట్గా కింద పడకుండా కంట్రోల్ ఫిన్స్ సహాయంతో గ్లైడ్ అవుతూ వెళ్తాయి. తర్వాత హైపర్సానిక్ గ్లైడ్ వెహికల్. ఇదైతే అలా దారి మధ్యలో కాకుండా దాదాపు స్టార్టింగ్ స్టేజ్లోనే కిందకి దిగి అట్మాస్ఫియర్లోకి వచ్చేస్తుంది. ఇలా ఎక్కువ దూరం గ్లైడ్ అవ్వడానికి, గాలి రెసిస్టెన్స్ని అధిగమించడానికి ఏరోడైనమిక్ డిజైన్ కూడా ఉంటుంది. ఏదైనా ఒక బలిస్టిక్ మిసైల్ లేదా రాకెట్ బూస్టర్ హై స్పీడ్కి యాక్సలరేట్ అవుతూ స్పేస్లోకి తీసుకెళ్లి దీన్ని వదులుతుంది. ఒక పక్క బూస్టర్ ఇచ్చిన స్పీడ్, ఇంకో పక్క గ్రావిటీ, ఈ రెండింటి ద్వారా హైపర్సానిక్ స్పీడ్తో వెళ్తుంది. భూమికి 10 నుండి 15 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలి చాలా మందంగా ఉంటుంది. పైకి వెళ్లే కొద్దీ తగ్గుకుంటూ స్పేస్ అంటే 100 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళేసరికి ఇక గాలి ఉండదు. హైపర్సానిక్ క్రూజ్ మిసైల్స్ తక్కువ గాలి రెసిస్టెన్స్ ఉండే ఏరియా అంటే 15 నుండి 30 కిలోమీటర్ల ఎత్తులో వెళ్తాయి. వీటికి పవర్ఫుల్ ఇంజిన్ ఉంటుంది. అయితే గ్లైడ్ వెహికల్స్లో ఎలాంటి ఇంజిన్ ఉండదు కాబట్టి ఇంకా ఎక్కువ ఎత్తులో అంటే 40 నుండి 80 కిలోమీటర్ల ఎత్తులోనే ఎక్కువ దూరాన్ని కవర్ చేస్తాయి. టార్గెట్ దగ్గరికి వెళ్ళే టైంకి అయితే కిందకు వచ్చేస్తాయి. కానీ బలిస్టిక్ మిసైల్స్ స్పేస్లో 100 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్తాయి. భూమి గుండ్రంగా ఉండడం వల్ల ఎత్తు తగ్గే కొద్దీ గుర్తించగలిగే దూరం కూడా తగ్గుతుంది. తక్కువ రెస్పాన్స్ టైం వల్ల మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఈ హైపర్సానిక్ మిసైల్స్ని స్టాప్ చేయడం అనేది చాలా కష్టం. రష్యా 6000 కిలోమీటర్ల రేంజ్తో ఇంటర్ కాంటినెంటల్ అవెంగార్డ్ని మోహరించింది. చైనా దగ్గర 1800 కిలోమీటర్ల రేంజ్తో మీడియం రేంజ్ DF-17 ఉంది. ఇంటర్మీడియట్ రేంజ్ DF-27 ఉంది. ఇంటర్మీడియట్ అంటే 3000 నుండి 5500 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. అలాగే అమెరికా 2800 కిలోమీటర్ల రేంజ్తో CHGBని ఈ సంవత్సరంలో మోహరించబోతుంది. ఇక జపాన్ అయితే 900 కిలోమీటర్ల రేంజ్తో షార్ట్ రేంజ్ హైపర్ వెలాసిటీ గ్లైడింగ్ ప్రొజెక్టైల్ని టెస్ట్ చేసింది. నార్త్ కొరియా, ఇరాన్లు కూడా వీటి టెస్టులు జరుపుతున్నాయి. అయితే డిఆర్డిఓ లాస్ట్ ఇయర్ నవంబర్లో టెస్ట్ చేసిన లాంగ్ రేంజ్ యాంటీషిప్ మిసైల్ LRASHMని హైపర్సానిక్ మిసైల్ అనే కానీ ఎలాంటిదో చెప్పలేదు. అయితే ఈ ఎగ్జిబిషన్లో హైపర్సానిక్ గ్లైడ్ వెహికల్ అని చెప్పింది. నోస్ షార్ప్గా ఉండి పొడవైన వింగ్స్ ఉన్నాయి. అంటే ఇవి ఎదురుగాల్ని కట్ చేస్తూ ఉంటాయి కాబట్టి స్మూత్గా పక్కకు వెళ్ళిపోతుంది. అలాగే ఇవి వెహికల్ని కింద పడకుండా గాలిలో ఉండడానికి లిఫ్ట్ని కూడా ఇస్తాయి. డిఫెన్స్ మినిస్ట్రీ 1500 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలో దాడి చేయగలదని చెప్పింది. మ్యాక్సిమం రేంజ్ అనేది ఎంతో బయటపెట్టలేదు. అయితే ఈ హైపర్సానిక్ మిసైల్ చైనీస్ నేవీ మిసైల్ డిఫెన్స్ని ఓడించి వాటిని ధ్వంసం చేయగలదు. కోస్ట్లో మోహరిస్తేనే బంగాళాఖాతం, అరేబియా సముద్రం మొత్తాన్ని కవర్ చేయడమే కాకుండా
ఇండియన్ ఓషన్లో చాలా ప్రాంతాన్ని కవర్ చేయగలదు. అలాగే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కూడా మోహరిస్తే సౌత్ చైనా సీని కూడా కవర్ చేస్తుంది. అయితే ఈ మిసైల్ కేవలం కోస్ట్కే పరిమితం కాదు, షిప్స్లో కూడా మోహరించబోతున్నారు. కాబట్టి 3 సముద్రాల్లో శత్రువుల షిప్స్ ఎక్కడున్నా సరే నిమిషాల్లో వాటిని ధ్వంసం చేసే సామర్థ్యంతో ఇండియన్ నేవీ కూడా పవర్ని చూపిస్తుంది. నెక్స్ట్ BM-04. BM అంటే బలిస్టిక్ మిసైల్. ఇది మిసైల్ నేమ్ కాదు, కోడ్ నేమ్ లేదా ప్రోటోటైప్స్ సీరియల్ నెంబర్. ఇది ఒక షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్. జనరల్గా బలిస్టిక్ మిసైల్స్లో షార్ట్ రేంజ్ అంటే 1000 కిలోమీటర్ల లోపు. అయితే ఈ BM-04 రేంజ్ 400 నుండి 1500 కిలోమీటర్లని బ్రోచర్లో చూపిస్తుంది. పేలోడ్ని చూస్తే ఇంతకుముందు హైపర్సోనిక్ విండ్ టనల్ ఫెసిలిటీలో DRDO ఒక గ్లైడ్ వెహికల్ని కూడా చూపించింది. ఈ మిసైల్లో ఉంది కూడా అది. సో ఈ గ్లైడ్ వెహికల్తో మిసైల్ 400 నుండి 1500 కిలోమీటర్ల మధ్య దాడి చేయగలదు. అలాగే ఆల్రెడీ టెస్ట్ చేసినట్టు పిక్ని కూడా బ్రోచర్లో చూపించింది. వెహికల్ని లాంచ్ చేయడానికి వాడిన బూస్టర్ అయితే అగ్ని ప్రైమ్ లాగానే ఉంది. సైజు కూడా సేమ్. అగ్ని ప్రైమ్ కూడా లావుగా ఉండేసరికి పెద్దదిగా కనిపిస్తుంది, కానీ చిన్న సైజు మిసైల్. 11 టన్నులే వెయిట్ ఉంటుంది. అయితే ఈ BM-04 కూడా 11.5 టన్నుల వెయిట్ ఉంటుంది. ఈ గ్లైడ్ వెహికల్లో 500 కేజీల కన్వెన్షనల్ ఎక్స్ప్లోజివ్ వార్హెడ్ ఉంటుంది. బ్రోచర్లో న్యూక్లియర్ వార్హెడ్ని అయితే మెన్షన్ చేయలేదు. మనం DF-17తో కంపేర్ చేస్తే ఇది 15 టన్నుల వెయిట్ ఉంటుంది. లాంగ్ రేంజ్ యాంటీషిప్ మిసైల్కి అయితే అఫీషియల్గానే BM-04 కన్నా ఎక్కువ రేంజ్, కానీ ఎంత వెయిట్ ఉంటుందో డీటెయిల్స్ బయటికి రాలేదు. ఎక్కువ పొడవు ఉంటుంది, 20 టన్నుల లోపు వెయిట్ ఉంటుందని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ ధ్వని. ఈ వెహికల్కి ఇంటర్మీడియట్ లేదా ఇంటర్ కాంటినెంటల్ రేంజ్ ఉంటుంది. వెహికల్ చాలా పెద్దదని కూడా చెప్తున్నారు. ఈ ధ్వని గ్లైడ్ వెహికల్కి ఇప్పటి వరకు ఉన్న గ్లైడ్ వెహికల్స్లో లేని వేవ్ రైడర్ టెక్నాలజీ కూడా ఉండబోతుంది. టెస్టు జరిగినప్పుడు డీటెయిల్స్ని బయట పెట్టచ్చు. మొదటి 2 మిసైళ్ల టెస్టులు అయితే జరిగాయి. మిసైల్ డిఫెన్స్లో అమెరికా రష్యాల మధ్య ఎలాంటి పోటీ నడుస్తుందో ఇండియా చైనాల మధ్య కూడా అలానే ఉంది. ఇండియా ఫేజ్ 1 బలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ని మోహరించి ఫేజ్ 2 సిస్టమ్ని కూడా డెవలప్ చేస్తుంటే చైనా కూడా జుహాయ్ ఎయిర్ షోలో HQ-19 సిస్టమ్ని బయటపెట్టింది. అలాగే ఈ మిసైల్ డిఫెన్స్ ఫీల్డ్లో బాగా అడ్వాన్స్ అవుతుంది. న్యూక్లియర్ వార్లో న్యూక్లియర్ మిసైల్స్ ఎంత ముఖ్యమో ఇలాంటి డిఫెన్స్ కూడా అంతే ముఖ్యం. అయితే హైపర్సోనిక్ మిసైల్స్ ఈ యాంటీ బలిస్టిక్ మిసైల్స్ని ఓడించగలవు. చైనా ఈ ఫీల్డ్లో చాలా ముందంజలో ఉండగా ఇండియా డిఫరెంట్ ప్రాజెక్టులతో చైనాని క్యాచ్ చేయాలని చూస్తుంది. కానీ ఇండియన్ హైపర్సోనిక్ ప్రాజెక్ట్స్లో సీక్రెసీ అయితే బాగా ఉంది. పబ్లిక్కి ఎక్కువ డీటెయిల్స్ని బయట పెట్టట్లేదు. LRASHMని టెస్ట్ చేసినప్పుడు దాని మీద LR2 అని సీరియల్ నెంబర్ ఉంది, అంటే అది రెండో టెస్ట్. డిఫెన్స్ మినిస్ట్రీ కూడా స్టేట్మెంట్లో అది మొదటి టెస్ట్ అని చెప్పలేదు. ఇప్పుడు BM-04 టెస్ట్ పిక్ని చూపించింది, కానీ టెస్ట్ జరిగినప్పుడు ప్రకటించలేదు. DRDO బలిస్టిక్ మిసైల్స్లో బాగా అడ్వాన్స్డ్ అని తెలిసిందే. అయితే ఈ గ్లైడ్ వెహికల్స్లో కూడా అదే స్పీడ్ని మెయింటైన్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.